శ్రీమతి నమః. నేను సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్పిన తర్వాత నాకు ఎంతమంది మెయిల్స్ పెట్టారు. నా ఇన్బాక్స్ కూడా ఫిల్ అయిపోయింది. నేను ఆ మెయిల్స్ అన్ని త్వరలోనే చూస్తాను, చూడలేదు అని దయచేసి అనుకోవద్దు. దాదాపుగా 3-4 నెలల క్రితం వచ్చిన మెయిల్స్ కి కూడా నేను ఇంకా సమాధానం చెప్పలేదు, కానీ ఖచ్చితంగా సమాధానం అయితే మాత్రం చెప్తాను. కొంచెం అర్థం చేసుకోండి. నిన్న కామెంట్ లో నాకు చాలా మంది పెట్టినవి ఏంటంటే సంతానం లేదు అని. అసలు సంతానం లేకపోవటానికి ఆడపిల్ల ఒక్కతే కారణం అన్నట్లుగా ఆడపిల్లని ఎంతమంది ఏ మాటలతో బాధ పెడుతున్నారు అనేది కామెంట్ లో రాస్తే అనిపించింది. దేనికైనా కారణం ఆడపిల్లనేనా, ఆడపిల్లనే టార్గెట్ చేస్తారా అనిపించింది. సంతానం కలగపోవడానికి కారణం ఒక భార్య మాత్రమే కాదు కదా, భర్త కూడా అయి ఉంటారు కదా. ఓసారి పరీక్షలు చేయించుకుని ఎక్కడ లోపం ఉంది, ఏం జరిగింది అనేది తెలుసుకుంటే పరిష్కార మార్గాన్ని మనం వెతకచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగకపోతే గనక నేను చెప్పే ఈ ఆలయానికి ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే చాలా మంది నాకు కామెంట్ లో కూడా పెట్టారు, అక్కడికి వెళ్ళిన తర్వాత సంతానం కలిగింది అని. సంతానం కోసమే మన ఛానల్లో నేను ఎన్ని వీడియోస్ పెట్టాను. అందులో ముఖ్యంగా పాముల మల్లవరం అని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే, లేదు అంటే మన ఛానల్లో కూడా నేను ఆ వీడియోకి సంబంధించి వివరాలు పెట్టాను. దీంతో పాటుగా తిరుపుట్కుళి అని ఒక ఆలయం, మొన్నే చెప్పాను, 2 నెలల క్రితం చెప్పాను. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. అక్కడికి వెళ్ళిట వేయించిన పెసలు వాళ్ళు మనకి ఇస్తారట. అంటే అక్కడ కొన్ని ప్రక్రియలు ఉంటాయి. స్నానం చేసేసి అక్కడ 2 రోజులు 3 రోజులు నిద్రించాలని అనుకుంటా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, వేయించిన పెసలు ఇస్తే ఆ కొంగులో మూట కట్టుకోవాలి. 3 రోజుల తర్వాత అవి మొలకెత్తితే సంతానం కలుగుతుందట. అసలు వేయించిన పెసలు మొలకెత్తుతాయా? కానీ వేయించిన పెసలకి గనక మొలకలు వస్తే సంతానం కలుగుతుంది అనేది అక్కడ స్థల పురాణం. నేనేం కల్పించి చెప్పట్లేదండోయ్. ఆ తర్వాత కింద కామెంట్ లో రాసేకండి, మీరు ఆ గుడిని ప్రమోట్ చేస్తున్నారా? మన ఆంధ్రప్రదేశ్ లో లేవా దేవాలయాలు? పొరుగు రాష్ట్రంలోనే ఉన్నాయా? ఆ దేవాలయం గురించి మాత్రమే ఎందుకు చేస్తున్నారు? అక్కడ మీకు డబ్బులు ఇస్తున్నారా? అక్కడ మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారా? మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టేసుకున్నారు అని కింద కామెంట్లు పెట్టకండి. భగవంతుడి అనుగ్రహం ఉంది అని అనుకోండి, అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. లేదు అనుకోండి, ఇలా అడ్డుపొలలు వేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాటలు విని వెళ్ళడం మానేస్తారు. అక్కడ మహత్యాలు జరుగుతున్నాయా, అక్కడ మాత్రమే మహత్యాలు జరుగుతున్నాయా అని. నేను ఏదో చర్చి గురించినో లేదు అంటే మసీదు గురించి చెప్పినట్లు ఫీల్ అయిపోతూ దేవాలయం గురించి చెప్తుంటే దాని గురించి కూడా అడ్డుపడిపోతున్నారు. అదే పని మనం చెయ్యొచ్చు, చందాలు అడగచ్చు. కానీ అక్కడ మంచి జరుగుతోంది, వివాహం జరుగుతోంది, అక్కడికి వెళ్తే బాధలు కష్టాలు తీరిపోతాయి అంటే మాత్రం బాధ వచ్చేస్తుంది అనమాట. ఆ దేవాలయాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటారులేండి, 2-3 పెడతారు కామెంట్లు. కదా నేనేం పట్టించుకోను. కాకపోతే ఏంటంటే ఆ కామెంట్లు చూసిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా, అయ్యో నిజమేనా అని. మనం ఒక ఆలయానికి వెళ్ళాలి అన్నా, ఒక మంచి పని చెయ్యాలి అన్నా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. అది లేకపోతే మన బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఎవడో ఒకడు వచ్చి మనల్ని చెడగొడతాడు, మనం వెళ్ళడం మానేస్తాం. తర్వాత ఎప్పటికో మన కర్మ తీరుతుంది, అప్పుడు వెళ్తాం. నేను వీడియోలో చెప్పాను కదా ఇదే మాట. అయితే పాముల మల్లవరం అని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఫోన్ నెంబరు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. మన ఛానల్లో నేను వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. వెళ్తే అక్కడ ఏదో ప్రక్రియ చేస్తారట. ఆ ప్రక్రియ చేస్తే దాని ప్రకారము, అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము వాళ్ళు ఏవైతే చెప్పారో అవి పాటిస్తే సంతానం కలుగుతుంది అని నాకు చాలా మంది అదే వీడియోలో కింద కామెంట్స్ పెట్టారు. అన్ని ప్రయత్నాలు చేసి భగవంతుడి పాదాలు పట్టుకోవడంలో తప్పేం లేదు కదా. భగవంతుడి పాదాలు పట్టుకుంటే మన కర్మ ఏదైతే ఉందో అది కరుగుతుంది. అది కరిగింది అని అనుకోండి, సంతానం కలగడానికి ఏదైతే అవరోధంగా ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది అనమాట. తొలగిపోయి సంతానం కలుగుతుంది. అందుకే పెద్దలు చెప్తారు, మనం వాడుతున్న మందు గురించి కానీ, అలాగే మన ఇంటి విషయాలు కానీ, మన ఆరోగ్యం గురించి కానీ, మన జీతం గురించి కానీ ఇవేవి ఇంకొకరికి చెప్పకండి అంటారు. ఎందుకంటే చెప్పావు అనుకోండి, ఈ చెత్త సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ చెత్త సలహాలు ఇచ్చారు అని అనుకోండి, అవి పాటించి మనం అక్కడికి వెళ్ళడం మానేస్తాం. నష్టం ఎవరికి? మనకే నష్టం. కాబట్టి మన కర్మ కరిగితేనే ఏదైనా దేవాలయానికి వెళ్తాం. ఎవరో చెప్పేశారనో, ఎవరో ప్రమోట్ చేసేశారనో ఏ దేవాలయానికి ఎవరు వెళ్ళలేరు. అదృష్టం ఉండాలి, భగవంతుడి అనుగ్రహం ఉండాలి. అయితే పాపం ఈ సంతానం కలగట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళకి ఇంకొక మార్గం కూడా నేను చెప్తాను. అదేంటంటే, అరవింద్ గారని మన ఛానల్లో లైవ్ కూడా పెట్టారు. ఆవిడ ఈ PCOD ప్రాబ్లమ్స్ వచ్చినా, అలాగే ఈ చర్మ వ్యాధులకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా ఆవిడకి నేను రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆవిడ యోగా టీచర్ అనమాట. దాంతో పాటుగా సాధకురాలు కూడా.
మన ఛానల్ ద్వారానే ఒక ఆవిడకి సంతానం కలగట్లేదు అంటే నేను ఈ మల్లవరం వీటితో పాటుగా ఆవిడ నెంబర్ ఇస్తే ఆవిడేమో అరవింద్ గారిని కాంటాక్ట్ చేశారట. సంతానం కలిగితే ఆ పిల్లనేమో అరవింద్ గారి దగ్గర తీసుకొచ్చి పేరు పెట్టించుకున్నారు. అలాగే మన ఛానల్ ద్వారా చాలా మంది ఆవిడ్ని కాంటాక్ట్ చేసి డిప్రెషన్ కి, అలాగే చెవుల్లో శబ్దం వస్తున్నా, చర్మ వ్యాధులు వస్తున్నా వీళ్ళందరూ కూడా ఆవిడ్ని కాంటాక్ట్ చేస్తారు. ముఖ్యంగా పీసీఓడి సమస్య ఉన్నవాళ్ళు, అలాగే సంతానం కలగట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఆవిడ్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. యోగా ద్వారా మన శరీరంలో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని తీసేస్తారనమాట. అంటే మనమే యోగా చేస్తాం, మనమే సాధన చేస్తాం. ఆ సాధన చేసిన తర్వాత ఏమవుతుందంటే మన చక్రాలు క్లియర్ అయిపోతాయి. ఎప్పుడైతే చక్రాలు క్లియర్ అయిపోయాయో అప్పుడు మనకి ఏదైతే అడ్డంకిగా ఉందో అది తొలగిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మనకి ఏదైతే సమస్య ఉందో అది తీరిపోతుంది. అయితే ఆవిడ దగ్గర మీరు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఒకవేళ మీరు అక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే 500 రూపాయలు తీసుకుంటాను, నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకు అంటే అది లైఫ్ టైం అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారు, ఫ్రీగా అనేసరికి అస్తమాను ఫోన్ చేసేస్తున్నారు. చేసేసి 2 రోజులు వెళ్తారు, ఆ తర్వాత మానేస్తారు. మళ్ళీ వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు వెళ్తారు అనమాట. ఫోన్ చేసి విసిగించటము, ఫోన్ చేసి బాధ పెట్టడం అవి చేస్తున్నారు. అందుకే నేను మెయిల్స్ తీసేశాను, నా ఫోన్ నెంబర్స్ కూడా తీసేసిన కారణం అందుకే. అస్తమాను ఫోన్ చేసేయటం, అస్తమాను మెయిల్స్ చేసేయటం, ఇవి అస్తమాను చేసేసారు అని అనుకోండి, అవతల వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే ఇంకా వీళ్ళు ఫోన్ ఎత్తకూడదు, వీళ్ళతో ఇంకా మాట్లాడకూడదు అని అనిపిస్తుంది. నిజంగా సమస్య ఉండి మీరు అక్కడ చేరతాము అని అనుకుంటే మాత్రమే ఫోన్ చేయండి. 45 రోజుల సెషన్ అనమాట అది. సంతానం లేదు అని బాధపడుతున్న వాడు ఒకసారి ప్రయత్నం చేయండి. పోతే 500 రూపాయలు పోతాయి. ఒకవేళ మీకు ఫలితం లేదు అని అనుకుంటే, ఫలితం వచ్చింది అని అనుకోండి, జీవితాంతం మనం భగవంతుడికి నమస్కారం చేసుకోవచ్చు కదా. బిల్డింగ్లు కట్టుకోవడం కోసం కాదు, అందులో నాకేమీ షేరింగ్ లేదు. మళ్ళీనేమో కింద కామెంట్ లో పెడతారు, మీరు ప్రమోట్ చేశారు, ప్రమోట్ చేయటం వల్ల ఎంతమంది మీకు డబ్బులు ఇచ్చారు, ఎన్ని బిల్డింగ్లు కట్టేసుకున్నారు అని. నేను మన ఛానల్లో ఏదైనా ఒక వీడియో పెట్టాను అంటే 100% వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఉపయోగపడి తీరుతుంది. అందులో వేరే ప్రశ్నే లేదు. ఎంతమంది మన ఛానల్ ద్వారా ఆవిడ్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సమస్యలను తీర్చుకున్నారో, ఎంతమంది మన ఛానల్లో పెట్టిన వీడియోస్ చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పోగొట్టుకున్నారో. సర్వమంగళ అమ్మవారి ఆలయానికే వెళ్ళి ఎంతమంది వాళ్ళ సమస్యలను పోగొట్టుకున్నారో, అక్కడ రుద్రాభిషేకం చేయించుకున్న వాళ్ళకి ఎంతమందికి వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది అనేది నాకు కామెంట్ లో రాస్తారు. నాకు ఆ కామెంట్లు పిన్ చేయటము, ఆ కామెంట్లు చూపించటము అలవాటు లేదు. మీకు కావాలి అని అనుకుంటే సర్వమంగళ అమ్మవారి పోస్టుల కింద, సర్వమంగళ అమ్మవారి వీడియోస్ కింద కామెంట్లు ఉంటాయి, ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది.